వైడ్గా ప్రకటించారు. ఎందుకంటే బీమర్ అది మోర్ దెన్ వేస్ట్ హై వచ్చింది, దాంతో వైడ్గా ప్రకటించారు ఎంపైర్. దాన్ని క్వశ్చన్ చేస్తున్నాడు రామ్ చరణ్, బట్ ఆల్ ఇన్ గుడ్ హ్యూమర్. ఈసారి షార్ట్ బాల్ అయితే వికెట్ల వెనకాలకి వెళ్ళింది కాబట్టి ఒకే ఒక పరుగు, కొంచెం యువతలకు వెళ్ళి ఉంటే మరొక బౌండరీ లభించి ఉండేది. దాంతో మొదటి ఓవర్ ఇంకా 24 రన్స్ మొదటి ఓవర్లో. మొదటి ఓవర్ కంప్లీట్ అయింది, 24 ఫర్ నో లాస్. సో ఒక మంచి బ్రహ్మాండమైన ప్రారంభం లభించింది వెంకటేష్ టీంకి. కెప్టెన్ స్వయంగా మొదటి ఓవర్ని చక్కగా ఉపయోగించుకున్నాడు. మొదటి ఓవర్లోనే 24 రన్స్ సాధించాడు. రెండో ఓవర్ స్టార్ట్ చేయడానికి ఆది సిద్ధంగా ఉన్నాడు. న్యూ బ్యాట్స్మెన్ నితిన్ మరోవైపు షార్ట్ డెలివరీ, పుల్డ్ ఫర్ ఎ 6, డీప్ స్క్వేర్ లెగ్ బౌండరీ మించి సిక్సర్గా దాన్ని సాధించాడు. మరోవైపు సుశాంత్ బ్యాటింగ్లో ఉన్నాడు. సో వండర్ఫుల్ స్టార్ట్ ఫర్ దిస్ ఇన్నింగ్స్ సత్య. ఎస్ వెంకటేష్, ఆది తన బౌలింగ్ అండ్ రౌండ్ మార్చి బౌలింగ్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. మరొక షార్ట్ పిచ్ బంతి, మరొక ఫుల్ షాట్, సేమ్ రిజల్ట్. నితిన్ బేసిక్గా ఒక మంచి క్రికెటర్, సేమ్ రిజల్ట్, సేమ్ డెలివరీ. రౌండ్ చేంజ్ చేసి బౌలింగ్ చేసినా కూడా రిజల్ట్ సేమే వచ్చింది. మరొక సిక్సర్ నితిన్ ఖాతాలోకి. నితిన్ సీసీఎల్ టీంలో కూడా చక్కటి పర్ఫార్మెన్స్ ప్రదర్శించిన విషయం ప్రేక్షకులకు తెలిసిందే. ఆది కంటిన్యూ చేస్తున్నాడు. ఈసారి గుడ్లను డెలివరీ, అందుకనే పరుగులేని రాబట్టలేకపోయాడు. అయితే నితిన్ ఎంపైర్ వైపు వైడ్ కోసం అని చూశాడు, కానీ ఎంపైర్ దాన్ని బీటన్గా పరిగణించినట్టుగా తెలుస్తోంది. ఆది తన మొదటి ఓవర్ని కంటిన్యూ చేస్తున్నాడు. మొదటి ఓవర్లో 23 పరుగులు సాధించింది వెంకటేష్ టీం. రెండో ఓవర్ కొనసాగుతుంది, అప్పటికే 2 సిక్సర్లు నమోదయ్యాయి. ఈసారి ఒక షార్ట్ పిచ్ డెలివరీ, బౌన్సర్. గుడ్లెంత్ డెలివరీస్ని పుల్ చేస్తున్న నేపథ్యంలో ఆది తన వ్యూహాన్ని మార్చినట్టుగా కనిపిస్తోంది. నితిన్ బ్యాటింగ్ కొనసాగిస్తున్నాడు. సిక్సర్ సైడ్ మ్యాచ్. ఈసారి స్లో డెలివరీ, బంతిని పుల్ చేసే ప్రయత్నం, అయితే పైన రూఫ్కి తగిలింది. ఎంపైర్ డెసిషన్ కోసం వెయిట్ చేయాల్సి ఉంది. సో ఇట్స్ ఏ నో బాల్. ఎంపైర్ దీన్ని నో బాల్గా పరిగణించారు. సో ఈ బాల్ని తిరిగి కౌంట్ చేస్తారు, ఎందుకంటే రూఫ్ తగిలిన నేపథ్యంలో దీన్ని పరుగులేమీ పరిగణించట్లేదు. అది కంటిన్యూ చేస్తున్నాడు. ఈసారి గుడ్లెంత్ డెలివరీ, అయితే కీపర్ చాలా సునాయాసమైన క్యాచ్ని అందుకున్నాడు. దీంతో నితిన్ తన ఇన్నింగ్స్ని ముగించాడు. కాకపోతే ఇక్కడ ఎంపైర్ నో బాల్ ప్రకటించాడు. అవుట్ అయినట్టు ప్రకటించగానే ఎంపైర్ ఇక్కడ నో బాల్ ప్రకటించాడు. అయితే రామ్ చరణ్ థర్డ్ ఎంపైర్ డిసిషన్ కోసం వెయిట్ చేస్తున్నాడు. సో ఆది నో బాల్ వేసినట్టుగా ఎంపైర్ ప్రకటించడంతో మళ్ళీ నితిన్ మళ్ళీ క్రీజ్లోకి వస్తున్నాడు. లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్. సో రామ్ చరణ్ అద్భుతమైన క్యాచ్ పట్టుకున్నాడు, రన్నింగ్ క్యాచ్. సో అది వికెట్ తన ఖాతాలో రాకపోవడానికి ఈజ్ ఫీలింగ్ బ్యాడ్. దాంతో దే ఆర్ రీప్లే ఒకసారి చూస్తున్నారు. సో రీప్లేలో చాలా చక్కటి క్యాచ్ పట్టుకున్నాడు. మరొకసారి నో బాల్ గురించి రీప్లే చూస్తున్నారు, కానీ అది లీగల్ డెలివరీగా కనిపిస్తూ ఉంది రీప్లేలో. సో ఎంపైర్ దాన్ని నో బాల్గా ప్రకటించినప్పటికీ మనం రీప్లేలో, స్లో మోషన్ రీప్లేలో చూస్తే అది లీగల్ డెలివరీగా కనిపిస్తూ ఉంది. దాంతో నితిన్ అవుట్. వెరీ గుడ్ క్యాచ్ బై కెప్టెన్ రామ్ చరణ్. సో కన్ఫ్యూజన్ ఈజ్ ఓవర్. సో రెండో ఓవర్ల ఆట పూర్తయ్యేసరికి స్కోరు 36 for 1. 36 for 1. తరుణ్ ప్రస్తుతం బౌలింగ్ చేయడానికి వస్తున్నాడు. వెరీ గుడ్ డెలివరీ, మంచి లెంత్. సుశాంత్ రన్అట్ అయ్యే అవకాశం. సో రన్అట్. సో ఒక మిస్అండర్స్టాండింగ్, బంతి నేరుగా ఫీల్డర్కి వెళ్ళింది. సుశాంత్ రన్అట్కి ప్రయత్నించలేదు, కానీ నాన్ స్ట్రైకర్ ఆల్రెడీ కమిట్ అయిపోవడంతో సునాయాసంగా బౌలర్ తరుణ్ వికెట్లు పడగొట్టడం జరిగింది. దాంతో రెండో వికెట్ కోల్పోయింది 36 రన్స్ దగ్గర. సో రెండో ఓవర్లో ఆశించిన పరుగులు రాలేదు. అలాగే మూడో ఓవర్కి మంచి బిగినింగ్ లభించింది. సో తరుణ్ తన ఎక్స్పీరియన్స్ అంతా ఉపయోగిస్తున్నారు. అయితే ఆదర్శ్ ఈజ్ ద న్యూ బ్యాట్స్మెన్.
జట్లో మంచి ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్ విత్ గుడ్ టెక్నిక్, లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. సుశాంత్ ప్రస్తుతం ఫేస్ చేస్తూ ఉన్నాడు. బ్యూటిఫుల్ షాట్ అండ్ ఇట్ విల్ గో ఫర్ 4 ఓన్లీ. హైగా వెళ్ళింది కానీ ఎక్కువ డిస్టెన్స్ వెళ్ళలేదు, దాంతో 4 రన్స్ ఫర్ సుశాంత్. ఒక అద్భుతమైన షాట్ తోటి సుశాంత్ తన ఖాతాను తెరిచాడు. కవర్స్ మీదుగా ఒక చక్కటి సొగసైన బౌండరీని తరలించాడు. ఓవర్ పిచ్ డెలివరీని అందిపుచ్చున్నాడు. మరొక ఓవర్ పిచ్ డెలివరీ. ఈసారి బంతి డౌన్ ద లైన్ ఆడాడు, అయితే దాన్ని ఫీల్డ్ చేసే ప్రయత్నం చేసిన అది ఆపలేని నేపథ్యంలో ఎంపైర్ దాన్ని 4గా ప్రకటించాడు. సో సుశాంత్ ఖాతాలో మరో బౌండరీ. వెంకటేష్ టీమ్ బ్యాటింగ్ చేస్తుంది. ఇప్పటికి 2 వికెట్లు కోల్పోయింది. 44 రన్స్. ఒక గుడ్ లెంత్ డెలివరీ, దాన్ని సుశాంత్ లాంగ్ ఆన్ మీదుగా ఆడే ప్రయత్నం చేశాడు. బంతి నేరుగా తారక్ చేతిలోకి వెళ్ళింది. సో 1 పరుగు లభించింది. సో ఆదర్శ్ తన మొదటి బంతిని ఫేస్ చేయడానికి వస్తున్నాడు. ఆదర్శ్ బేసిక్గా ఒక క్రికెటర్, అలాగే సినిమాల్లో CCL టీముల్లో తను ఒక మంచి ప్లేయర్గా ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నాడు. సో తన మొదటి బంతిని ఫేస్ చేయబోతున్నాడు. స్పిన్ అటాక్ని ఆదర్శ్ ఫేస్ చేయబోతున్నాడు. తరుణ్ టు ఆదర్శ్. బ్యూటిఫుల్ షాట్, సిక్సర్. మంచిగా పొజిషన్లోకి వచ్చి స్వివెలింగ్ అండ్ హిట్టింగ్ ఇట్ ఓవర్ డీప్ స్క్వేర్ లెగ్ బౌండరీ. సో ఆదర్శ్ టెన్నిస్ బాల్ క్రికెట్ కాబట్టి అతనికి మరింత ఈజీ. సో మొదటి బంతిని సిక్సర్కి తరలించాడు. 50 క్రాస్ అయింది 3 ఓవర్లోనే. 51 పరుగులు, 2 వికెట్ల నష్టానికి. ఈసారి వెనక్కి వెళ్ళి మరొక సిక్సర్, ఈసారి డీప్ మిడ్ వికెట్ బౌండరీ మీదుగా. సో ఆదర్శ్ టెన్నిస్ బాల్ క్రికెట్లో ఆడుకుంటున్నాడు బౌలింగ్తో. స్మాల్ బౌండరీస్. ఆదర్శ్ ఈస్ టూ బిగ్ ఫర్ దిస్ క్రికెట్. ఈసారి ఒక డాట్ బాల్ వైడ్గా అడుగుతున్నాడు ఆదర్శ్, బట్ ఎంపైర్ దాన్ని వైడ్గా ప్రకటించలేదు. బట్ సో ఓవర్ కంప్లీట్ అయింది. ఆఫ్టర్ 3 overs 57, ఆఫ్టర్ 2 overs 57 for 2, ఆఫ్టర్ 3 overs 57 for 2. గుడ్ స్కోర్. ఓకే, 57 రన్స్ మాత్రమే. వికెట్స్ అనేవి పెద్ద పరిగణలోకి రావు, ఎందుకంటే అవుట్ అయిన బ్యాట్స్మెన్ మళ్ళీ వెనక్కి వచ్చి, కానీ 2 వికెట్లు కోల్పోయారు ఆల్రెడీ, దాన్ని మనం చెప్పాము. సో చక్కటి పర్ఫార్మెన్స్ వెంకటేష్ టీమ్. ఈసారి లాంగ్ ఆన్ మీదుగా అయితే స్ట్రైట్ డౌన్ ద తారక్ చేతిలోకి బంతి. చక్కటి పర్ఫార్మెన్స్. 3వ వికెట్ కోల్పోయింది వెంకటేష్ టీం. వెంకటేష్ టీంలో న్యూ బ్యాట్స్మెన్ ఈసారి మంచు విష్ణు క్రీజ్ని షేర్ చేసుకునేందుకు వస్తున్నాడు. ఓ పక్క ఆదర్శ్ స్ట్రైకింగ్లో ఉన్నారు, మంచు విష్ణు నాన్ స్ట్రైకింగ్ ఎండ్లో ఉన్నారు. సుధీర్ తన తొలి ఓవర్లోనే మొదటి వికెట్ని సంపాదించగలిగాడు. ఒక షార్ట్ పిచ్ డెలివరీ, దాన్ని పుల్ చేసే ప్రయత్నం, అయితే అది కీపర్ చేతిలోకి. ఈసారి రామ్ చరణ్ అత్యద్భుతమైన క్యాచ్ పట్టాడు. సో దీంతో మరో వికెట్ కోల్పోయింది ఆదర్శ్. చక్కటి ప్లేయర్ అయినా కూడా కీపర్ చేతికి కాట్ బిహైండ్గా తన వికెట్ని సమర్పించుకోవాల్సి వచ్చింది. సుధీర్ బాబు కన్సిక్యూటివ్ సెకండ్ వికెట్ని అందుకున్నాడు. వండర్ఫుల్ బౌలింగ్ బై సుధీర్ బాబు అండ్ ఎక్సలెంట్ కీపింగ్ బై రామ్ చరణ్ చేస్. 2వ క్యాచ్, 2 క్యాచ్లు కూడా లెగ్ సైడ్లో రన్నింగ్ క్యాచెస్ పట్టుకున్నాడు. చాలా దూరం పరిగెత్తి మరి ఈ క్యాచ్ తీసుకోవడం జరిగింది. అందులో ప్రైజ్ వికెట్ ఆఫ్ ఆదర్శ్.
సో ఆదర్శ్ ఉండుంటే మ్యాచ్ని తొందరగా ఫినిష్ చేసి ఉండేవాడు, కానీ ఆదర్శ్ వికెట్ తీసుకోవడం నిజంగా ప్రైజ్ క్యాచ్ ఫర్ రామ్ చరణ్స్ టీమ్. అలాగే సుధీర్ బాబు ఒక్క ఓవర్లోనే 2 వికెట్లు తీశాడు, ప్రేమ కథా చిత్రం హీరో. సో సుధీర్ ఈజ్ ఆన్ ఫైర్. పుల్ షాట్, కానీ ఒకే ఒక్క పరుగు వచ్చే అవకాశం, ఎందుకంటే బిహైండ్ ద వికెట్ వెళ్ళింది. ఈ గేమ్ రూల్స్ ప్రకారం బిహైండ్ ద వికెట్ వెళ్తే ఒకే ఒక పరుగు వస్తుంది. విష్ణు ప్రస్తుతం క్రీస్లో ఉన్నాడు, నాన్ స్ట్రైకర్ ఎండ్లో. విష్ణు ప్రస్తుతం క్రీస్లోకి వస్తున్నాడు. ఓవర్ కంప్లీట్ అయింది. 58 రన్స్ ఆఫ్టర్ 4 ఓవర్స్. వెరీ గుడ్ స్కోర్. ఆఖరి 2 ఓవర్లో మరింత పెద్ద స్కోర్ చేసే అవకాశం డెఫినెట్గా ఉంది. ప్రస్తుతం తారక రత్న బౌలింగ్ చేయడానికి సిద్ధమవుతున్నాడు. 12 బంతులు మాత్రమే మిగిలి ఉన్నాయి. తారక రత్న బౌలింగ్ టు మంచు విష్ణు. సో మంచు విష్ణు ఆల్సో వెరీ గుడ్ ప్లేయర్, ప్రధానంగా బౌలర్, కానీ బ్యాటింగ్ కూడా ధాటిగా చేయగలడు. కబడ్డీలో కూడా తన ప్రావీణ్యం చూపాడు మంచు విష్ణు. సార్ షార్ట్ డెలివరీ మే గో ఆల్ ద వే. నో, మరొక అత్యద్భుతమైన క్యాచ్ రామ్ చరణ్ చేతుల మీదుగా. తారక్ తన మొదటి బంతినే వికెట్గా మలుచుకోగలిగాడు. బ్యాట్స్మెన్ దాన్ని పుల్ చేసే ప్రయత్నం చేశాడు, అయితే అది లీడింగ్ ఎడ్జ్ అయ్యి రామ్ చరణ్ చక్కటి థర్డ్ క్యాచ్ని అందుకున్నాడు. రామ్ చరణ్కి ఇది థర్డ్ బిహైండ్ ద వికెట్స్ క్యాచ్. సో చక్కటి పర్ఫార్మెన్స్ చేస్తుంది. మొదటి 2 ఓవర్లను దూకుడు ఆటని కొనసాగించిన వెంకటేష్ టీమ్ మిడిల్ ఓవర్స్లో అంతగా దూకుడిని ప్రదర్శించలేకపోతుంది. తారక్ తన నెక్స్ట్ బాల్ని గుడ్ లెంత్ డెలివరీ, దాన్ని పుల్ చేసే ప్రయత్నం, అయితే బ్యాట్స్మెన్ ప్యాంట్కి అది తగిలింది. మాదాల రవి బ్యాటింగ్ చేస్తున్నారు. సో వెంకటేష్ టీమ్ మొదటి 2 ఓవర్లో 20 చప్పున దాదాపుగా రన్ రేట్ మెయింటైన్ చేసిన తర్వాత చతికిల పడింది. 5 వికెట్లు కోల్పోయింది ఇప్పటి వరకు. సో మరొక అత్యద్భుతమైన బంతి, దాన్ని లాంగ్ ఆన్ వైపు ఆడే ప్రయత్నం చేశాడు, అయితే తారక్ చక్కటి లైన్ అండ్ లెంత్ అండ్ పేస్ మెయింటైన్ చేయడంతో పరుగులు రాబట్టడం సునాయాసం కావట్లేదు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలోని 6 సైడ్ సెకండ్ మ్యాచ్ని మీరు చూస్తున్నారు. రామ్ చరణ్ టీమ్ వర్సెస్ వెంకటేష్ టీం మధ్య మీరు ఈ మ్యాచ్ను చూస్తున్నారు. జస్ట్ నౌ నాగార్జున ఆడియన్స్ గ్యాలరీలో కంట్రాడు. మరొక చక్కటి షార్ట్ లెంత్ డెలివరీ, ఈసారి అర్చన దాన్ని ఫీల్డ్ చేసింది, పరుగులేం రాలేదు. నవీన్ బ్యాటింగ్ చేస్తున్నారు, మాదాల రవి నాన్ స్ట్రైకింగ్ ఎండ్లో ఉన్నారు. తారక్ తన మొదటి ఓవర్ని సక్సెస్ఫుల్గా కంటిన్యూ చేస్తున్నారు. ఒక వికెట్ లభించింది. ఈసారి లెగ్ సైడ్కి ఎడంగా బంతి వైడ్గా ప్రకటించారు ఎంపైర్ దాన్ని. సో సిక్సర్ల జోరు కొంతవరకు తగ్గిందని చెప్పాలి, బట్ స్టిల్ దే హ్యావ్ లాట్ ఆఫ్ బ్యాటింగ్ టు కమ్. మరొకసారి తారక్ ఫుల్ లెంత్ డెలివరీ, అయితే ఒకే ఒక్క పరుగు లభించే అవకాశం. బాల్ ఈజ్ స్టిల్ ఇన్ ప్లే. మాదాల రవి ప్రస్తుతం బ్యాటింగ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. తారక్ ఈ ఓవర్లో మంచి బౌలింగ్ చేయడం కాకుండా ఒక వికెట్ కూడా తీశాడు తారక రత్న. రామ్ చరణ్ తేజ్ అద్భుతమైన వికెట్ కీపింగ్ ప్రతిభ ఈ మ్యాచ్లో హైలైట్గా చెప్పుకోవాలి. 3 ఎక్స్ట్రాడినరీ క్యాచెస్ ఆన్ ది లెగ్ సైడ్ అతను తీసుకోవడం, రన్నింగ్ క్యాచెస్, ఆల్ రన్నింగ్ క్యాచెస్. ఈసారి ఒక షాట్, బట్ టైమింగ్ కుదరలేదు. కేవలం ఒకే ఒక సింగిల్ సామ్రాట్కి లభించింది. సామ్రాట్ ఈజ్ ద న్యూ బ్యాట్స్మెన్. దాంట్లో ఓవర్ 5th ఓవర్ కంప్లీట్ అయింది. 62 ఫర్ 5 ప్రస్తుతం స్కోరు. సామ్రాట్ ఈజ్ ద న్యూ బ్యాట్స్మెన్. సామ్రాట్ క్రీస్లో ఉన్నాడు ప్రస్తుతం. మరోవైపు బ్యాట్స్మెన్ నవీన్.
ఆఖరి ఓవర్ కమింగ్ అప్ 61 ఇంతవరకు జట్టు స్కోరు. నాగార్జున టీం మొదటి మ్యాచ్లో 73 పరుగుల స్కోర్ చేసింది. మరి ఆ స్కోర్ని ఈ టీం అధిగమిస్తుందో లేదో చూడాలి. నేను సైతంలో ఇది సెకండ్ మ్యాచ్. ఈ మ్యాచ్ విన్నర్ నాగార్జున టీంతో ఫైనల్ ఆడుతుంది. సో ప్రస్తుతం 62 పరుగులు 5 వికెట్ల నష్టానికి. ఆఖరి ఓవర్ ఎవరి చేత వేయించాలని చెప్పి కొంత తర్జన భర్జనలు సాగుతూ ఉన్నాయి రామ్ చరణ్ తేజ్ టీంలో. క్రూషల్ 6th ఓవర్, ఎందుకంటే ఒక బౌలర్ ఒకే ఓవర్ వేయాలన్న రూల్ ఉంది. దాంతో కొత్త బౌలర్ని ఆడించాలి. ఆటలో కొంచెం స్వల్ప అంతరాయం సత్య. నాగార్జున టీం మొదటి మ్యాచ్లో విజయం సాధించింది అఖిల్ టీం. రెండవ మ్యాచ్ మీరు చూస్తున్నారు. రెండవ మ్యాచ్ రామ్ చరణ్ టీం వెంకటేష్ టీం మధ్య ఈ 6 సైడ్ సెకండ్ మ్యాచ్ జరుగుతోంది. ఇప్పటికీ 5 ఓవర్లు పూర్తయ్యాయి. వెంకటేష్ టీము 62 పరుగులు చేసింది 5 వికెట్ల నష్టానికి. చివరి ఓవర్ ఎలా పర్ఫామ్ చేస్తారో చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. మొదటి మ్యాచ్లో 10 పరుగుల తేడాతో అఖిల్ టీము ఎన్టీఆర్ టీంపై విజయం సాధించింది. సో ఇట్స్ ఏ గుడ్ చేంజ్. పూనం బాజ్వా చివరి ఓవర్ వేసేందుకు సిద్ధమవుతోంది. ఈ ఇన్నింగ్స్లో ఇప్పటి వరకు 5 హీరోలు బౌల్ చేశారు. సో మొదటిసారి చివరి ఓవర్ని హీరోయిన్కి ఇచ్చేందుకు రామ్ చరణ్ డిసైడ్ అయినట్టుగా తెలుస్తోంది. బట్ మళ్ళీ మధ్యలో ఏవో మంత్రాలు కొనసాగిస్తున్నారు. కానీ ఫైనలీ పూనం బాజ్వా బౌల్ చేసేందుకు చివరి ఓవర్ని బౌల్ చేసేందుకు సిద్ధమవుతోంది. Poonam will bowl the last over of his innings. Tejaswini is the batswoman. Slow motion cricket all the way. But ఒక్క పరుగు లభించే అవకాశం. సో కీపర్ కూడా ఈసారి కొంచెం స్లో మోషన్లోనే కీపింగ్ చేశాడు రామ్ చరణ్. దాంతో ఒక పరుగు లభించింది తేజస్వినికి. ప్రస్తుతం సమ్రాట్ ఫేస్ చేస్తున్నాడు పూనం. ఓ సిక్సర్. నో 4, సారీ 4. సో అర్చన ఓవర్ మధ్యలోనే చిన్న మార్పు సత్య. ఎస్ వెంకటేష్, మొదటి 2 బంతుల్ని పూనం బాజ్వా వేసిన తర్వాత అర్చనకి బౌల్ చేసే అవకాశం ఇచ్చారు. కాకపోతే న్యూ బాల్ కోసం అర్చన రిక్వైర్ చేస్తుంది. ఐ థింక్ బాల్ బహుశా ఎస్ ఇట్స్ ఎ బాల్ చేంజ్ మేనేజ్మెంట్ న్యూ బాల్ కోసం రిక్వైర్మెంట్. ఎస్ న్యూ బాల్ ఓకే. సో అర్చన మిగిలిన 4 బంతుల్ని వేసేందుకు సిద్ధమవుతోంది. బహుశా అర్చన న్యూ బాల్ బౌలర్ అయి ఉంటుంది సత్య. ఇట్స్ ఎ న్యూ బాల్ బౌలర్. ఎస్ యు ఆర్ రైట్, ఇట్స్ ఎ న్యూ బాల్ బౌలర్. Though she is bowling in the last over, but we have to treat as it's a new ball, as since it's a new ball, it's a new ball bowler. So Archana కొత్త బంతితోటి చివరి 4 బంతులు వేసేందుకు సిద్ధమవుతోంది. సమ్రాట్ బ్యాట్ చేస్తున్నారు. ఒక ముందుకొచ్చి ఆడే ప్రయత్నం, అయితే ఇట్స్ ఎ స్టంప్ అవుట్. రామ్ చరణ్కి ఇదొక స్టంప్ అవుట్గా కూడా ఇట్స్ ఎ 4th వికెట్. అర్చన మొదటి బంతికే వికెట్ సాధించింది. రామ్ చరణ్ ఖాతాలోకి 4వ వికెట్. బిహైండ్ ద వికెట్స్ రామ్ చరణ్ అత్యద్భుతంగా పర్ఫామ్ చేస్తున్నారు. ఇప్పటివరకు 3 క్యాచెస్ అందుకున్నారు. అండ్ రీప్లేలో చూడొచ్చు. సో బ్యాట్స్మెన్ దాన్ని ఒక డెడ్ బాల్ కింద ట్రీట్ చేయమని చెప్పి రిక్వెస్ట్ చేసినా కూడా అంపైర్ దాన్ని పరిగణించలేదు. సో అర్చన ఎక్సైటింగ్. యాక్చువల్గా అర్చన మామూలుగా ఓవర్ ఆర్మ్ బౌలింగ్ కాకుండా బౌలింగ్ చేస్తూ ఉంది. One more ball, it's a clean bowled. Archana got the second wicket. సో ఇక్కడ రూల్స్కి విరుద్ధం అంటూ ఏమి ఉండదు కాబట్టి అర్చన ఖాతాలోకి 2వ బంతి. ఇక కేవలం 2 బాల్స్ మాత్రమే మిగిలి ఉన్నాయి ఇన్నింగ్స్లో. స్కోర్ ఇప్పటి వరకు 67 పరుగులు 7 వికెట్ల నష్టానికి. సో చివరి 2 బంతులు. సత్య ఆమె అర్చననా ముత్తయ్య మురళీధరనా? ఈ అనుమానం అందరికీ వస్తుంది. కానీ న్యూ బాల్ తోటి ఆమ్
త్రో బాల్ చేసినా కూడా వికెట్లు స్ట్రైట్ డెలివరీ చేస్తోంది. మరొక బంతి, ఇది కూడా 2-3 బౌన్సులు తీసుకునే బ్యాట్స్మెన్ని పారయ్యింది. సో చివరి బంతి వేయడానికి సిద్ధంగా ఉంది అర్చన. 1 more బాల్ లెఫ్ట్. సో న్యూ బ్యాట్స్మెన్ మంచు లక్ష్మి చివరి బంతిని అందుకోవడానికి వచ్చింది. అయితే బౌలింగ్లో కూడా మరొక మార్పు జరిగింది. అర్చన నుంచి బంతిని అయితే ఇప్పుడు ముత్తయ్య మరుదిల స్థానంలో సయీద్ అజ్మల్ బౌలింగ్ వచ్చినట్టున్నాడు. లాస్ట్ డెలివరీ, మంచు లక్ష్మి ఒక సింగిల్ తీసే ప్రయత్నం, ఫీల్డర్ మధ్య డిస్టర్బెన్స్, సునాయాసమైన పరుగు, ఓవర్ త్రో కూడా వెళ్ళింది. అయితే బ్యాట్స్మెన్స్ దాంతో సెటిల్ అయినట్టుగా ఉన్నారు. లక్ష్మి సక్సీడెడ్ టు రన్ ద సెకండ్ రన్ ఆల్సో. దే గాట్ ఇట్ 2 runs. చివరి బంతికి 2 పరుగులు సాధించింది వెంకటేష్ టీం. మూడో పరుగు కూడా ప్రయత్నం చేయబోతుంది. అయితే అది బంతిని తీసుకున్నారు. సో 69 పరుగులు, 7 వికెట్ల నష్టానికి వెంకటేష్. 69 పరుగులు. మంచు సిస్టర్ అండ్ బ్రదర్స్ ఆర్ రాకింగ్ టుడే. సో ఆఖరి బంతికి 2 పరుగులు తీసింది మంచు లక్ష్మి. దాంతో 69 రన్స్తో ఇన్నింగ్స్ ముగిసింది వెంకటేష్ టీం. 6 ఓవర్స్లో 69 runs. సో 70 runs is the target ఫర్ రామ్ చరణ్ టీం. మేము సైతంలో రెండో మ్యాచ్లో రెండో ఇన్నింగ్స్ ప్రారంభమవుతుంది. రామ్ చరణ్ టీం బ్యాటింగ్, వెంకటేష్ టీం బౌలింగ్. విష్ణు మొదటి ఓవర్, బ్యూటిఫుల్ షాట్, బట్ బంతి 4 వెళ్ళింది. మంచి లాఘవంగా షాట్ కొట్టాడు తారక రత్న, హూ ఈస్ టేకింగ్ ద ఫస్ట్ స్ట్రైక్. నాన్ స్ట్రైకర్ ఎండ్లో సుమంత్ ఉన్నాడు. మొదటి బంతితోటే రామ్ చరణ్ టీం వాళ్ళ టార్గెట్ని చెప్పదలుచుకుంది. మళ్ళీ సేమ్ డెలివరీ, అయితే ఈసారి ఆఫ్ సైడ్ ఎడ్జ్ తీసుకుని వెనక్కి వెళ్ళింది. దీన్ని అంపైర్ 1 డిక్లేర్ చేశారు. సో మొదటి 2 బంతులకి 5 పరుగులు సాధించింది. తారక్ మొదటి బంతిని ఓవర్ పిచ్ డెలివరీని చక్కటి సొగసైన బౌండరీకి తరలించారు. రూఫ్కి తగిలిన తర్వాత అది బౌండరీని దాటింది. మంచు విష్ణు తన 3rd డెలివరీ, ఈసారి బ్లాక్ హోల్ డెలివరీ వేశాడు. దాంతో ఎటువంటి పరుగు లభించలేదు. నితిన్ చేతికి బంతి. సో మంచు విష్ణు మొదటి ఓవర్ని వేస్తున్నాడు. 70 పరుగుల లక్ష్య ఛేదనలో భాగంగా రామ్ చరణ్ టీము తారక్ అండ్ సుశాంత్ తోటి మొదలుపెట్టింది. ఈసారి ఫుల్ టాస్ డెలివరీ, అయితే బంతి సుశాంత్ హెల్మెట్ ప్లేస్లో తగిలింది. క్షమించాలి, తారక రత్న హెల్మెట్ ప్లేస్లో తగింది. దీన్ని వైడ్ డెలివరీగా ఎంపైర్ ప్రకటించాడు. సో స్పిరిట్ ఇక్కడ కూడా చూపించాడు. మంచు విష్ణు డెలివరీ తర్వాత తారక్ వెళ్ళి డెలివరీకి క్షమాపణ చెప్పినట్టుగా మనం చూడొచ్చు. సో ఈసారి ఒక షార్ట్ పిచ్ డెలివరీ, అయితే నేరుగా ఆదర్శ్ చేతిలోకి బంతి. సో మొదటి వికెట్ కోల్పోయింది రామ్ చరణ్ టీం. తారక రత్న వేసిన బంతిని నేరుగా ఆదర్శ్ చేతిలోకి, వైట్ మీడియాలో ఉన్న ఆదర్శ్ చేతిలోకి క్యాచ్ ఇచ్చాడు తారక రత్న. మంచు విష్ణు మంచి బౌలింగ్, ఫుల్ లెంత్ బౌలింగ్ వేస్తూ ఉన్నాడు. సో ఇప్పుడే మనం చూసాం అక్కినేని, ఎన్టీఆర్ వారసులు బ్యాటింగ్ చేయడం, సుశాంత్ అండ్ తారక రత్న. అయితే ప్రస్తుతం నెంబర్ 3 స్థానంలో బ్యాటింగ్ చేయడానికి గోపీచంద్ బ్యాటింగ్ చేయడానికి వచ్చాడు. సో విష్ణు వెరీ గుడ్ బౌలింగ్, అతని బౌలింగ్ యాక్షన్ కూడా మనం చూడొచ్చు. బంతి ఏ విధంగా గ్రిప్ అనేది బ్యాట్స్మెన్కి తెలియకుండా బౌలింగ్ చేస్తున్నాడు. ఈసారి సునాయాసంగా బౌండరీ. సో సుమంత్ వచ్చి రావడంతోనే ఒక బౌండరీ సాధించాడు. సో జోరు కొనసాగుతున్నది. అయితే బౌండరీలో వస్తున్నాయి, సిక్సర్లు కూడా అవసరం. బట్ మొదటి ఓవర్ కంప్లీట్ అయ్యేసరికి 10 for 1, 2 బౌండరీలు లభించాయి. ఓవర్లో 1 వికెట్ కూడా కోల్పోయింది రామ్ చరణ్ టీం. సో 10 runs ఫర్ ద లాస్ ఆఫ్ 1 వికెట్. మొదటి ఓవర్లో 2 బౌండరీలతో కలిపి 10 పరుగులు సాధించి సమ్రాట్ రెండో ఓవర్ బౌలింగ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. గోపీచంద్ ఈజ్ బ్యాటింగ్. సుమంత్ ఈజ్ అట్ ది నాన్ స్ట్రైకర్స్ ఎండ్. సమ్రాట్ షార్ట్ రన్ అప్. గోపీచంద్ దాన్ని ఫ్లిక్ చేసే ప్రయత్నం, ఒక సింగిల్ సునాయాసంగా అతను లభించింది. ప్రస్తుతం సుమంత్ మొదటి బంతికే బౌండరీ కట్టిన సుమంత్కి బ్యాటింగ్ వచ్చింది.
సమ్రాట్ షార్ట్ రన్రప్ తీసుకుని షార్ట్ పిచ్ బాల్స్ తోటి స్లో డెలివరీ వేశాడు. దాంతో ఒక సునాయాసమైన సింగిల్ గోపీచంద్ బ్యాట్ నుంచి మనోజ్ వైపుకి. సమ్రాట్ కంటిన్యూ చేస్తున్నాడు. మరొక షార్ట్ పిచ్ డెలివరీ, ఈసారి దాన్ని ఆఫ్ సైడ్ ఫ్లిక్ చేసే ప్రయత్నం, అయితే బాల్ బీటన్ అయ్యి కీపర్ నితిన్ చేతికి వెళ్ళింది. కేవలం 11 పరుగులు మాత్రమే చేసింది మొదటి ఓవర్ పూర్తయ్యేసరికి. సో ఈసారి ఒక చక్కటి షాట్ బౌండరీకి తరలించాడు సుశాంత్. షార్ట్ పిచ్ డెలివరీస్ అయినా కూడా దాన్ని బౌండరీకి తరలించడంలో బ్యాట్స్మెన్ ఇబ్బంది పడుతున్నట్టుగా కనిపిస్తుంది. కానీ ఈసారి సుశాంత్ దాన్ని ఆఫ్ సైడ్ వెళ్ళి సుమంత్ ఫ్లిక్ చేసే ప్రయత్నం చేశాడు. సక్సెస్ఫుల్గా దాన్ని బౌండరీకి తరలించగలిగాడు. మరొక అద్భుతమైన బాల్, ఈసారి గుడ్ లెంత్ డెలివరీ, అయితే బంతి నేరుగా కీపర్ చేతిలోకి, బాల్ బీటన్ అయ్యింది. సో సమ్రాట్ కూడా చక్కటి లైన్ అండ్ లెంత్ వేస్తున్నారు వెంకటేష్. ఎస్, డాట్ బాల్స్ అనేవి 6 ఓవర్ మ్యాచ్లో దే ఆర్ లైక్ గోల్డ్. ఓ, మరొక డాట్ బాల్, నో 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 ఎంపైర్ దాన్ని వైడ్గా ప్రకటించడం జరిగింది. ఆదర్శ్ దాన్ని క్వశ్చన్ చేశాడు, ఆయన ఎంపైర్ నిర్ణయమే ఫైనల్. సో ఒక పరుగు. సో సుమంత్ 6 బాల్స్ కంప్లీట్ అయిన ఓవర్కి తప్ప 6 బంతులు తప్ప బ్యాట్స్మెన్ ఆడే అవకాశం లేదు. సో తరుణ్, టీంలో ఉన్న స్టార్ బ్యాట్స్మెన్ తరుణ్ ప్రస్తుతం బ్యాటింగ్ వచ్చాడు. సో సమ్రాట్ టు తరుణ్. సో విష్ణు సమ్రాట్ మధ్య చిన్న డిస్కషన్. రామ్ చరణ్ శ్రీశాంత్ కలిసి నటించిన చిత్రం ఏది అనే SMS క్వశ్చన్ ప్రేక్షకుల ముందు ఉంచడం జరిగింది. ఏ రచ్చ, బి గోవిందుడు అందరి వాడేలే, సి తుఫాన్. మీ సరైన సమాధానాన్ని RCT అని టైప్ చేసి మీ ఆప్షన్ ఏ లేదా బి అని లేదా సి అని టైప్ చేసి 562633కి SMS చేయండి. ఎయిర్టెల్ ఐడియా సబ్స్క్రైబర్స్కి మాత్రమే ఈ అవకాశం ఉంది. సో గోపీచంద్ ప్రస్తుతం క్రీజ్లో ఉన్నాడు, నాన్ స్ట్రైకర్ ఎండ్లో ఉన్నాడు. తరుణ్ స్కోర్ ప్రస్తుతం 16 for 1 after 2 overs. Yes, 16 for 1 after 2 overs. చాలా మంచి క్రౌడ్ ఇక్కడ మనం చూస్తున్నాం. స్టేడియం మొత్తం కిక్కిరిసిపోయింది. అందరూ కూడా ఒక మంచి ఆశయం కోసం ఇక్కడ సమాహితమయ్యారు. మేము సైతం అంటూ తమ సోషల్ రెస్పాన్సిబిలిటీని చాటుకోవడానికి టాలీవుడ్ మొత్తం నడుం కట్టింది. ప్రస్తుతం మంచు మనోజ్ మంచి ఊపు మీద ఉన్నాడు. కబడ్డీలో వాళ్ళ టీం ఘన విజయం సాధించింది. ప్రస్తుతం బౌలింగ్ చేయడానికి మంచు మనోజ్ సిద్ధంగా ఉన్నాడు. మొదటి బంతి, ఓ వైడ్ డెలివరీ, టాస్డ్ అప్ డెలివరీ. అయితే బ్యాట్స్మెన్ దాన్ని అడ్వాంటేజ్ తీసుకోలేపారు, వైడ్గా దాన్ని ప్రకటించడం జరిగింది. It's a slow teasing delivery, even though it is a wide, so batsman doesn't feel bad. ఇప్పటికే 2 బంతులు కూడా వైడ్స్గానే వేశాడు మంచు మనోజ్. కబడ్డీలో చక్కటి ప్రదర్శన కనబరిచిన రెడ్ ప్యాంథర్స్ టీంకి మనోజ్ కెప్టెన్గా ఉన్నాడు. ఈసారి కూడా స్లో డెలివరీ, అయితే దాని అద్భుతంగా కవర్స్ వైపు గోపీచంద్ బౌండరీగా బరలిచాడు. సో మొదటి బంతి కింద ట్రీట్ అవుతుంది ఈ ఓవర్లో. మొదటి 2 బంతులు వైడ్స్ వచ్చిన తర్వాత గోపీచంద్ దీన్ని చక్కగా కవర్స్ వైపు బౌండరీకి తరలించగలిగాడు. దీంతో మరొక స్లో డెలివరీ, ఈసారి కూడా అదే రిజల్ట్ వస్తుంది అనుకుంటున్నారు, కానీ నేరుగా సమ్రాట్ చేతిలోకి బంతి. సో గోపీచంద్ ఇన్నింగ్స్ ముగిసింది. గోపీచంద్ చక్కటి షాట్ కొట్టే ప్రయత్నం చేశాడు, కానీ స్లో డెలివరీలో ఒక టీజింగ్ అలాగే ఒక చిన్న లాజిక్ కూడా దాగి ఉంటుంది, దాన్ని అర్థం చేసుకోలేకపోయాడు. సో గోపీచంద్ తన ఇన్నింగ్స్ ముగించాడు ఒక చక్కటి బౌండరీ తర్వాత. సో మనోజ్ స్టార్ రైజింగ్లో ఉంది ఈరోజు. అతను ఏం చేసినా కూడా సూపర్ హిట్ అవుతా ఉంది సత్య. రైట్, యువర్ రైట్ వెంకటేష్. కబడ్డీ టీంలో కూడా మనోజ్ అనేక సార్లు రైడ్కి వెళ్ళి జట్టుని విజయ పథంలో నిలిపాడు. ఇప్పుడు కూడా వెంకటేష్ టీం తరపున మనోజ్ చక్కటి ప్రదర్శన చేస్తున్నాడు. బ్యాటింగ్ చేయకపోయినా కూడా మనోజ్ బౌలింగ్లో చక్కటి ప్రదర్శన చేస్తున్నాడు. మరొక లో ఫుల్ టాస్ డెలివరీ, ఇట్స్ ఎ క్యాచ్, బట్ ఇట్స్ క్యారీయింగ్. సో నేరుగా లాంగ్ ఆఫ్లో ఫీల్డర్కి ముందు పడింది, ఒక పరుగు మాత్రమే లభించింది.
సో మనోజ్ మొదటి 2 బంతుల్ని వైడ్స్గా వేసిన తర్వాత బౌలింగ్ మీద కొంచెం అనుమానం కలిగింది. కాకపోతే ఆ తర్వాత చక్కటి స్ట్రైట్ డెలివరీస్, ఈవెన్ దో ఇట్ ఇస్ స్లో డెలివరీస్. మళ్ళీ ఒక ఫుల్ టాస్ బాల్, ఈసారి లో ఫుల్ టాస్ ఆన్ సైడ్ వైపు. సో ఆది దాన్ని చక్కగా ఫైన్ లెగ్ వైపు తరలించాడు. సింగిల్ ఆది ఖాతాలో చేరింది. దీంతో రామ్ చరణ్ టీం స్కోర్ 23 పరుగులకు చేరుకుంది ఫర్ ద లాస్ ఆఫ్ 2 వికెట్స్. ఇది 3వ ఓవర్, కానీ రన్ రేట్ పెరిగిపోతోంది, రిక్వైర్డ్ రన్ రేట్ పెరుగుతోంది. సో రామ్ చరణ్ టీం ఫైర్ అప్ అవ్వాల్సిన అవసరం కనిపిస్తుంది. మరొక ఫుల్ టాస్ డెలివరీ, ఈసారి చక్కగా లాంగ్ ఆఫ్లోకి, ఈసారి స్ట్రైట్ షాట్. సమ్రాట్ చక్కటి షాట్ కొట్టాడు. సో తరుణ్ రన్అట్గా వెనుదిరగాల్సి వస్తోంది. సో 3వ వికెట్ కోల్పోయింది రామ్ చరణ్ టీం. వెరీ గుడ్ ఫీల్డింగ్ ఎఫర్ట్ బై సమ్రాట్. అతనున్న పొజిషన్ నుంచి ఒక్క స్టంప్ మాత్రమే కనిపిస్తుంది, కానీ నేరుగా వికెట్లకు వేసి కొట్టాడు. దాంట్లో కీలకమైన వికెట్ కోల్పోయింది రామ్ చరణ్ టీం. తరుణ్ మంచి ఎక్స్పీరియన్స్ ప్లేయర్, అతను రన్అట్ అయ్యి వెనుతిరిగాడు. సో 3వ వికెట్ నష్టపోయింది రామ్ చరణ్ టీం. వారి చేజ్లో అదొక పెద్ద విఘాతంగా మనం చెప్పుకోవాలి. సో ప్రదీప్ ఈజ్ దేర్ ఆన్ ది గ్రౌండ్ ఫర్ అన్ ఇంటర్వ్యూ. ఓవర్ టు ప్రదీప్. ఓకే, మేము సైతం క్రికెట్ విత్ స్టార్స్లో మనతో పాటు ఉన్నారు ఇప్పుడు కింగ్ నాగార్జున గారు. హాయ్ సార్, వెల్కమ్. హాయ్ హౌ ఆర్ యూ? గుడ్ సార్. అండ్ సూపర్, మొత్తం అటెండెన్స్, ఫుల్ అటెండెన్స్లో మన వాళ్ళు అందరూ వచ్చారు, మ్యాచ్ ఆడుతున్నారు. అండ్ ఫస్ట్ మ్యాచ్ మీ టీమే గెలిచారు. అండ్ కొత్త ఫార్మాట్ ఎలా అనిపిస్తుంది? కొత్త ఫార్మాట్ చాలా బాగుంది. అండ్ అక్కడ మా వాళ్ళందరూ అంటున్నారు ఇది ఎవ్రీ మంత్ కంటిన్యూ చేయాలని. వాళ్ళకి బాగా ఐ థింక్ దే ఆర్ లాట్స్ ఆఫ్ ఫన్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈ సైక్లోన్ రిలీఫ్ ఫండ్కి చేస్తున్నారు. వెరీ గుడ్ థింగ్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. ప్లస్ ఇంత రెస్పాన్స్ వచ్చింది. అండ్ జనరల్గా ఎప్పుడు హీరోసే ఆడుతూ ఉంటారు, మగవాళ్ళే ఆడుతూ ఉంటారు. ఇప్పుడు ఆడవాళ్ళు కూడా ఆడి దే ఆర్ రియలీ ఎంజాయింగ్ ద గేమ్ మ్యాన్. గుడ్. సార్ ఫస్ట్ మ్యాచ్ అయిపోయింది అండ్ ఇట్స్ అ 6. సో ఫస్ట్ మ్యాచ్ అయిపోయింది అండ్ నెక్స్ట్ మ్యాచ్కి మీరు కూడా ఆడుతున్నారా? ఐ థింక్ నెక్స్ట్ మ్యాచ్ ఇస్ 6 balls ఓన్లీ. ఐ థింక్ నన్ను రానివ్వరు అనుకుంటా. మీరు ఆడాలని మేము కోరుకుంటున్నాం సార్. ఓకే, అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అండ్ ఎస్, సూపర్ ఇన్నింగ్స్ జరుగుతుంది అండ్ సూపర్ 6 పడింది ఇప్పుడే. అండ్ లెట్స్ సీ వాట్ ద స్కోర్ ఇస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ప్రదీప్. 2 సిక్సర్లు బాదాడు ఈ లోపల ఆది. నాగార్జున గారితో ప్రదీప్ మాట్లాడుతున్న తరుణంలో సో మళ్ళీ ఒక్కసారిగా రామ్ చరణ్ టీమ్ ఇన్నింగ్స్ ఊపందుకున్నదని చెప్పాలి. నిఖిల్ ప్రస్తుతం బౌలింగ్ చేస్తూ ఉన్నాడు. మరొకసారి షార్ట్ బాల్, మరో 6కి ప్రయత్నం. ఫుల్ బ్లడెడ్ షాట్ బట్ కనెక్ట్ చేయలేకపోయాడు ఆది. సో ఒక సిక్సర్ కొట్టే ఛాన్స్ పోగొట్టుకున్నాడు. మంచి ఊపు మీద ఉన్నాడు అది. ఈసారి షార్ట్ బాల్ అగైన్, మరొక మంచి అవకాశాన్ని పోగొట్టుకున్నాడు. బట్ అది వైడ్గా వచ్చింది, ఆఫ్ స్టంప్కి బాగా ఎడంగా వచ్చింది. దాంతో ఎంపైర్ దాన్ని వైడ్గా ప్రకటించాడు. దాన్ని క్వశ్చన్ చేస్తున్నాడు నిఖిల్, బట్ స్టిల్ ఇట్ ఈస్ ఎ వైడ్. సో ప్రస్తుతం 15 balls మాత్రమే మిగిలినాయి. 33 runs కావాలి. సో బౌండరీలు, సిక్సర్లు అవసరం రామ్ చరణ్ టీంకి. ప్రస్తుతం సుధీర్ బాబు నాన్ స్ట్రైకర్ ఎండ్లో ఉన్నాడు, హూ కెన్ ఆల్సో హిట్ సమ్ బిగ్ షాట్స్. సత్య. ఎస్ వెంకటేష్, ఆది ఇదే ఊపులో ఇంకొక సిక్సర్ కనుక ఈ ఓవర్లో సాధించగలిగితే రిక్వైర్డ్ రేట్ చాలా ఈజీ అయిపోతుంది. కొట్టే ప్రయత్నం చేశాడు, కాకపోతే అది మదాల రవి దగ్గరికి నేరుగా వెళ్ళింది. సో ఎటువంటి పరుగు లభించలేదు. ఇంకా 2 బంతులు మిగిలి ఉన్నాయి ఈ ఓవర్లో. నితిన్ లైన్ అండ్ లెంత్ వేసి స్లో డెలివరీస్ వేస్తున్నారు. దాన్ని హుక్ చేసే ప్రయత్నం చేశాడు, అయితే సింగిల్ మాత్రమే లభించింది. సో ఆది మొదటి 2 బంతుల్ని సిక్సర్లుగా మలిచిన తర్వాత అంతగా పర్ఫామ్ చేయలేకపోయాడు. సో ఆది రిటైర్డ్ హట్గా వెనుదిరుగుతున్నాడు. రామ్ చరణ్ టీం కెప్టెన్ రామ్ చరణ్ కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడేందుకు క్రీజ్లోకి వస్తున్న దృశ్యాలను చూస్తున్నాం. నాన్ స్ట్రైకింగ్ ఎండ్లో ఇప్పుడు రామ్ చరణ్ తేజ ఉన్నారు, సుధీర్ బాబు స్ట్రైకింగ్ ఎండ్లో ఉన్నారు. చివరి బంతి ఎదుర్కొంటున్నారు. ఒక షార్ట్ పిచ్ డెలివరీ, అయితే అది వైడ్ కాబట్టి దాన్ని డిస్టర్బ్ చేసే ప్రయత్నం సుధీర్ బాబు చేయలేదు.
సో స్కోర్ 39 రన్స్ ఫర్ ద లాస్ ఆఫ్ 3 వికెట్స్. ఈసారి చక్కటి స్ట్రైట్ షాట్ డౌన్ ద లైన్ సుధీర్ బాబు, కాకపోతే నేరుగా ఫీల్డర్ దగ్గరికి. సో ఒక్క పరుగు మాత్రమే లభించింది. సో ఓవర్ పూర్తయింది. నలభై పరుగులు 3 వికెట్ల నష్టానికి. కేవలం 2 ఓవర్ల ఆట మిగిలి ఉంది. దాంట్లో 30 పరుగులు అంటే ఓవర్కి 15 పరుగుల రన్ రేట్తో సాధించాల్సి ఉంది. దాంతో ఆఖరి 2 ఓవర్లు చాలా కీలకం అవుతాయి. సుధీర్ బాబు ప్రస్తుతం రైక్లో ఉన్నాడు. నాన్ స్ట్రైకర్లో జట్టు కెప్టెన్ రామ్ చరణ్ తేజ్ ఉన్నాడు. సో ప్రస్తుతం బౌలింగ్ చేయడానికి ఆదర్శ్ సిద్ధమవుతున్నాడు, ఎక్స్పీరియన్స్ బౌలర్. మరి ఆదర్శ్ వీరిద్దరిని బౌండరీలు కొట్టకుండా ఎలా కట్టడి చేస్తాడు, ఆఖరి ఓవర్ ఎవరు బౌలింగ్ చేస్తారనేది కూడా మనం చూడాల్సి ఉంది. బట్ స్టిల్ ఇట్ ఈస్ ఎ వెరీ ఎక్సైటింగ్ మ్యాచ్. సత్య. ఎస్ వెంకటేష్, ఐ థింక్ ఇఫ్ ఆదర్శ్ కనుక ఈ ఓవర్ని బాగా పర్ఫామ్ చేయగలిగితే చివరి ఓవర్లో రామ్ చరణ్ టీంకి ఇబ్బంది పడాల్సిన అవసరం రావచ్చేమో. బికాజ్ ఆదర్శ్ ఈజ్ అ వెరీ వెల్ ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్. CCL టీంలో ఆదర్శ్ ప్రతిభను మనం చూసాము. సో తెలివిగా చివరి ఓవర్ కంటే ఈ ఓవర్ ఆదర్శ్తో చేయించడమే బెటర్ కాబట్టి ఆదర్శ్ తోటి ఈ ఓవర్ వేయించాలని కెప్టెన్ వెంకటేష్ నిర్ణయం తీసుకున్నట్టుగా అనిపిస్తుంది. ఆదర్శ్ చక్కగా పర్ఫామ్ చేయగలిగితే కనుక సక్సెస్ఫుల్గా వెంకటేష్ టీం గెలిచే అవకాశం డెఫినెట్గా నిజమే. ఈ బ్రాండ్ ఆఫ్ క్రికెట్లో ఆఖరి ఓవర్లోనే చాలా ఇంపార్టెంట్ మీ కీ బౌలర్స్ని ఆడించాం. సో ఆదర్శ్ బౌలింగ్ ద 5th ఓవర్ ఇది వెరీ గుడ్ ప్లాయ్. మొదటి బంతి ఒక్క పరుగు కూడా రాలేదు, రన్అట్ అయ్యే అవకాశం రామ్ చరణ్ తేజ అయితే సునాయాసంగా ఒక పరుగు కంప్లీట్ చేశారు. లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్. దాంతో ఒక పరుగు లభించింది. ఎక్కడైతే రన్అట్ అవ్వాల్సిందో అక్కడ ఒక పరుగు లభించింది. రామ్ చరణ్ డేంజర్ ఎండ్ని తీసుకుని పరుగు తీయడానికి సిద్ధపడ్డాడు. బికాజ్ ఇప్పుడు మ్యాచ్ని గెలిపించే బాధ్యత రామ్ చరణ్ తన భుజస్కంధాల మీద వేసుకున్నాడు. ఒక స్లో డెలివరీ, దీన్ని సక్సెస్ఫుల్గా సిక్సర్గా మలిచాడు. అయితే రూఫ్కి తగలడం వల్ల అంపైర్ దాన్ని ఎలా ప్రకటిస్తాడో వేచి చూడాల్సి ఉంటుంది. బిట్వీన్ ద వికెట్స్ అయితే ఒక పరుగు తీశారు. రెండో పరుగు కూడా ఓవర్ త్రోలో భాగంగా రెండో పరుగు కూడా తీయగలిగారు. సో వీ నీడ్ టు చెక్ ఇట్స్ 2 runs. అంపైర్ డిక్లేర్డ్ యాజ్ ఇట్స్ 2 runs. సో రామ్ చరణ్ చక్కటి షాట్ కొట్టినా కూడా రూఫ్కి తగలడం వల్ల అది బౌండరీ వెళ్ళే అవకాశాన్ని కోల్పోయింది, బౌండరీ చేరలేకపోయింది. సో బిట్వీన్ ద వికెట్స్ పరుగుల రూపంలో మాత్రమే 2 పరుగులు వచ్చాయి. రామ్ చరణ్ చివరి 2 ఓవర్లు తన భుజస్కంధాల మీద గెలుపు బాధ్యతను వేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ధాటిగా ఆడే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక్కడ ఒక టీజింగ్ డెలివరీ చుట్టూ ఒక ఫుల్ టాస్ డెలివరీ, ఈసారి సిక్సర్. రామ్ చరణ్ అత్యద్భుతమైన ఫుల్ టాస్ డెలివరీని సిక్సర్గా మలిచాడు. డీప్ మిడ్ వికెట్గా సిక్సర్గా మలిచాడు. సో ఆదర్శ్ చక్కటి బౌలింగ్ వేయగలిగినా కూడా తను టీస్ చేస్తూ ఒక టెక్నిక్ డెలివరీస్ వేయాలని చూస్తున్నాడు. కానీ దాన్ని అవకాశంగా అందిపుచ్చుకున్న రామ్ చరణ్ చక్కటి షాట్ని, సొగసైన షాట్ని కొట్టాడు. ఈసారి ఒక మంచి డెలివరీ. నేను ముందుగా చెప్పినట్టుగానే తను సీరియస్గా బౌల్ చేయాలనుకుంటే కనుక బాల్ ఇలా బీటన్ అవుతుంది. బికాజ్ ఆదర్శ్ ఇస్ ఎ వెల్ ప్లేయర్. సో చూడాలి మిగిలిన బంతుల్లో రామ్ చరణ్ ఆదర్శ్ని ఎలా ఎదుర్కొంటాడో. రామ్ చరణ్ చాలా ఫైడ్ అప్గా ఉన్నాడు. ఈసారి ఒక ఓవర్ పిచ్ డెలివరీ, కాకపోతే ఐ కోఆర్డినేషన్ సరిగా లేకపోవడం వల్ల అది కూడా బీటన్ అయిపోయింది. సో రామ్ చరణ్ ఈజ్ ఆస్కింగ్ సంథింగ్. ఎంపైర్ని ఏదో అడుగుతున్నాడు రామ్ చరణ్. ఎంపైర్ ఎన్ని బాల్స్ మిగిలి ఉన్నాయనేది చెప్పబోతున్నట్టుగా కనిపిస్తోంది. ఐ థింక్ ఇట్ ఇస్ ద లాస్ట్ బాల్. ఈసారి కూడా ఓవర్ పిచ్ డెలివరీ, ఇది కూడా టీజింగ్గా ఉన్నా కూడా ఎటువంటి ఫలితాన్ని రాబట్టలేకపోయింది. ఇట్స్ బీటన్. సో రామ్ చరణ్ సిక్సర్తో ఒకసారి మళ్ళీ ఉత్సాహం లభించింది. స్కోరు ఈ ఓవర్ పూర్తయ్యేసరికి 49 for 3. ఆదర్శ ఓవర్లో కొన్ని ఇంపార్టెంట్ రన్స్ రాబట్టుకోగలిగింది జట్టు. "21 runs ఆఫ్ ది లాస్ట్ ఓవర్." ఆఖరి ఓవర్లో 21 runs అవసరం. సో ఈ ఓవర్ చాలా చాలా క్రూషియల్ ఓవర్. సుధీర్ బాబు ప్రస్తుతం బ్యాటింగ్లో ఉన్నాడు. అలాగే రామ్ చరణ్ కూడా ఇంకా ఈ కెన్ ప్లే సమ్ మోర్ డెలివరీ. రామ్ చరణ్ ఈజ్ రిటైర్డ్. అతను ఆడాల్సిన 6 balls కంప్లీట్ అయినాయి. అయితే అర్చన ప్రస్తుతం బ్యాటింగ్ చేస్తుంది కాబట్టి 21 runs. ఆల్ షీ హాస్ టు డూ ఈజ్ టు టేక్ ఎ సింగిల్ అండ్ గివ్ సుధీర్ బాబు ది స్ట్రైక్.
సో మరి అర్చన ఆ ప్రయత్నంలో సక్సెస్ అవుతుందో చూడాలి. బౌలింగ్ ప్రస్తుతం తేజస్విని బౌలింగ్ చేయడానికి సిద్ధంగా ఉంది. తేజస్విని కనుక వైడ్లు ఎక్కువగా వేసినా కూడా అవకాశం. సో మరొక మురళీధరన్ జర్వేరి సింగిల్ వచ్చావుగా రన్అట్ కావాలి అవకాశం, బట్ స్టంప్స్ పడలేదు కాబట్టి ఎంపైర్ రన్అట్ ఇవ్వని పరిస్థితి. సద్య సుధీర్ బాబు స్ట్రైక్ చేయాలనే ఉద్దేశంతో డేంజర్ అండ్ తన వైపు ఉన్నా కూడా పరుగు తీసే ప్రయత్నం చేశాడు, కానీ ఎటువంటి పరుగు లభించలేదు. కేవలం 5 బంతులు మాత్రమే మిగిలి ఉన్నాయి. 21 పరుగులు గెలుపు కోసం. తేజస్విని మరొక డెలివరీ, ఈసారి దాన్ని కొట్టే ప్రయత్నం, అయితే నో మ్యాన్స్ ల్యాండ్. బిట్వీన్ ద ఫీల్డర్స్ మధ్య బాల్ ల్యాండ్ అయిపోయింది. ఒక పరుగు ఈజీగా వచ్చింది. సో సుధీర్ బాబు స్ట్రైక్ చేస్తున్నాడు. తేజస్విని ఇంకా 4 బాల్స్ చేయాల్సి ఉంది. తేజస్విని ఏ కనుక చేస్తే ఇదే స్లో బాల్స్ని సుధీర్ బాబు దాన్ని క్యాష్ చేసుకునే అవకాశం ఉంది. చూడాలి. 20 పరుగులు కావాలి. ట్వంటీ రన్స్ రిక్వైర్డ్ ఇన్ 4 balls. సో డెఫినెట్గా చాలా కష్టమైన క్లిష్టమైన టార్గెట్. బట్ సుధీర్ ప్రస్తుతం క్రీజ్లో ఉన్నాడు కాబట్టి, బౌలర్ కూడా తేజస్విని కాబట్టి అవకాశం డెఫినెట్గా ఉంది. అయితే స్లో డెలివరీస్ని కొట్టడం కూడా కొంచెం కష్టమైన విషయం సత్య. ఎస్, ఐ అబ్సల్యూట్లీ అగ్రీ విత్ యూ. స్లో డెలివరీస్ నిజానికి ఈ మ్యాట్ మీద చాలామందిని మిస్అండర్స్టాండ్ చేసుకుని వికెట్ ఇచ్చుకునేలా చేశాయి. ఈవెన్తో ఒక చక్కటి షాట్ తోటి సిక్సర్గా మలిచాడు సుధీర్ బాబు దాన్ని. 14 పరుగులు అవసరం, కేవలం 3 బంతులు ఉన్నాయి. నిజానికి తేజస్విని ఈ బాల్ని చాలా లాజికల్గా చక్కగా వేసింది. ఇట్స్ బ్లాక్ హోల్ డెలివరీ. ఈవెన్తో సుధీర్ బాబు దాన్ని చక్కగా ఫ్లిక్ చేసి మిడ్ వికెట్ వైపుగా సిక్సర్గా మలిచాడు వెంకటేష్. తేజస్విని చాలా టెక్నికల్గా వేసినా కూడా సుధీర్ బాబు చక్కగా బ్యాటింగ్ ప్రదర్శన. మళ్ళీ ఒక లో ఫుల్ టాస్ డెలివరీ, అయితే ఈసారి అది టీస్ చేయడం వల్ల వికెట్ వచ్చిందనుకుని చెప్పి పొరపాటు పడ్డారు మెంబర్స్, కానీ అది డాట్ డెలివరీ అయినా సరే వికెట్గానే ఫీల్ అవుతున్నారు. కేవలం 2 బంతులు మిగిలి ఉన్నాయి. కొట్టాల్సినవి 14 పరుగులు. వెరీ గుడ్ బౌలింగ్ బై తేజస్విని. స్టంప్స్కి గురపెట్టి మరి బౌలింగ్ చేస్తూ ఉంది. దాంతో డెఫినెట్గా సుధీర్ బాబు 14 రన్స్ అంటే ఒక లీగల్ డెలివరీస్ రెండిట్లో చేయడం కష్టమైన విషయం. బట్ వైడ్లు కనుక వస్తే ఇప్పటికీ దెర్ ఇస్ ఎ పాసిబిలిటీ. తేజస్విని బౌలింగ్లో మాత్రం ఇంతవరకు మంచిగా స్టంప్స్కి గురిపట్టి వేస్తూ ఉంది కాబట్టి వైడ్లు వచ్చే అవకాశం కూడా తక్కువగా కనిపిస్తున్నాయి. సో విష్ణు, నవీన్ అండ్ తేజస్విని మధ్య ఒక చిన్న కాన్ఫరెన్స్. అలాగే ఆదర్శ్ కూడా దే ఆర్ గివింగ్ యర్ సజెషన్స్. ఈసారి ఓన్లీ నో రన్స్. వెరీ గుడ్ బౌలింగ్ దేర్ బై ఒకే ఒక్క బంతి మిగిలిన సద్య. 14 రన్స్ రిక్వైర్డ్. సో ఆల్మోస్ట్ ఎక్కువ వైడ్లు వేస్తే తప్ప ఖచ్చితంగా వెంకటేష్ టీం గెలిచే అవకాశం మనకి స్పష్టంగా కనిపిస్తుంది. వెంకటేష్ టీం వర్సెస్ నాగార్జున టీం ఫైనల్కి వెళ్ళే అవకాశం. సో లాస్ట్ బాల్ అయిపోయింది రామ్ చరణ్. సో రామ్ చరణ్ టీం ఈ మ్యాచ్ ఓడిపోయింది. వెంకటేష్ టీం విల్ ప్లే ద ఫైనల్స్ అగైన్స్ట్ నాగార్జున టీం. చక్కటి పర్ఫార్మెన్స్. ఇంకొక బంతి మిగిలి ఉండగానే రామ్ చరణ్ టీం